హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను స్క్రీన్ పై కనిపిస్తున్న టాలీ ప్రాక్టికల్ క్వశ్చన్కి సొల్యూషన్ని టాలీ ERP9 ద్వారా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఈ వీడియో కేవలం ఈ క్వశ్చన్కి సొల్యూషన్ని మాత్రమే ఇస్తుంది. కాబట్టి ఈ వీడియో చూడడానికి మీకు కొన్ని టాలీ థియరీ టాపిక్స్ మీద అవగాహన ఉండాల్సి ఉంటుంది. ఆల్రెడీ టాలీ నేర్చుకున్న వాళ్ళు కానీ మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ కానీ ఈ వీడియోని చూస్తూ ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఈ వీడియోని రికార్డ్ చేయడం జరిగింది. ఎవరికైనా టాలీ థియరీ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు మా ఇన్స్టిట్యూట్ నెంబరు 6305407338 నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఈ క్వశ్చన్, దానికి సంబంధించినటువంటి సొల్యూషను, టాలీ స్టడీ మెటీరియల్ మా ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ anilcomputers.guruలో మీకు కనిపిస్తాయి. ఆ లింక్స్ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. Hi viewers, this is your Anil Kumar. Welcome to our channel Satyam IT Guru. Leave your lovable like, share to others and send your suggestions and comments, and don't forget to subscribe to our channel. So let's get started. ఇందులో చూడండి, టేస్టీ డిస్ట్రిబ్యూటర్స్ అనేది వీళ్ళకి సంబంధించిన స్టాక్ పర్టికులర్స్ ఉన్నాయి. ఈ సమ్లో మనకేంటంటే స్టాక్ ఐటమ్ మనం క్రియేట్ చేయాలి. స్టాక్ ఐటమ్తో పాటు ఆ స్టాక్ ఐటమ్ ఏ గ్రూప్ అండర్లో క్రియేట్ చేసుకోవాలనేది చూసుకోవాలి. అలాగే సబ్ స్టాక్ గ్రూప్ అనే ఆప్షన్ కూడా ఉంది ఇందులో. దీంతో పాటు యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అనేది ప్యాకెట్ ఆఫ్ పీసెస్ అండ్ బాక్స్ ఆఫ్ 100 పీసెస్ ఇలాంటి పద్ధతిలో మనకు కనిపిస్తుంది. సో ఇలా మనకి మోర్ దాన్ 1 మెజర్మెంట్ కనిపించినప్పుడు టాలీలో, అది ERP9 కానివ్వండి, ప్రైమ్ కానివ్వండి, ఈ మోర్ దాన్ 1 మెజర్మెంట్ని డీల్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఆల్టర్నేట్ యూనిట్ని యూజ్ చేయడము, 2 కాంపౌండ్ మెజర్మెంట్ని యూజ్ చేయడం. ఈ వీడియోలో నేను ఆల్టర్నేట్ యూనిట్ని యూజ్ చేసి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించబోతున్నాను. ముందుగా మనం ఈ స్టాక్ని ప్రిపేర్ చేయడానికి మెయిన్ స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో చూడండి, మీకు స్టాక్ గ్రూప్లో బిస్కెట్స్, చాక్లెట్స్ అండ్ స్నాక్స్ అనేటటువంటి మూడు మెయిన్ స్టాక్ గ్రూప్స్ కనపడుతున్నాయి. ముందుగా కంపెనీ క్రియేట్ చేసుకుంటున్నాను. క్రియేట్ కంపెనీ, టేస్ట్ డిస్ట్రిబ్యూటర్స్, కంట్రోల్. ఇన్వెంటరీ ఇన్ఫోలో స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేద్దాం. స్టాక్ గ్రూప్స్లో సింగిల్ స్టాక్ గ్రూప్ క్రియేట్, బిస్కెట్స్ అనే గ్రూప్. అండర్లో చూడండి, ఇక్కడ ప్రైమరీ అని కనబడుతుంది కదా. సో మీరు మెయిన్ స్టాక్ గ్రూప్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ప్రైమరీ అండర్లో క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఇక్కడ కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తున్నాం. నెక్స్ట్ గ్రూప్ మనం క్రియేట్ చేయాల్సింది చాక్లెట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ మనం స్నాక్స్. ఇక్కడ మనం చూస్తే చూడండి, మెయిన్ స్టాక్ గ్రూప్స్లో మీకు ఇక్కడ బిస్కెట్స్, చాక్లెట్స్ అండ్ స్నాక్స్ అనే 3 గ్రూపులు కనపడుతున్నాయి. అండ్ వీటి అండర్లో మనం సబ్ స్టాక్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. సబ్ స్టాక్ గ్రూప్ తీసుకుంటే మీకు ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేస్తే బిస్కెట్స్ అండర్లో క్రీమ్ బిస్కెట్స్, ప్లెయిన్ బిస్కెట్స్ అనే 2 సబ్ గ్రూప్స్, చాక్లెట్స్ అండర్లో క్యాండీ అండ్ బార్ అనేటటువంటి 2 సబ్ గ్రూప్స్, స్నాక్స్ అండర్లో పొటాటో చిప్స్ అనేటటువంటి సబ్ గ్రూప్ ఒకటి కనబడుతుంది. సో మనం సబ్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. సబ్ గ్రూప్ క్రియేట్ చేయడానికి మళ్ళీ సేమ్ ఇంతకుముందు స్టాక్ గ్రూప్ క్రియేషన్ స్క్రీన్లోకి వచ్చాను. ఇప్పుడు దీంట్లో క్రీమ్ బిస్కెట్స్, ఇక్కడ అండర్లో ప్రైమరీ కాకుండా ఆల్రెడీ మనకి చూడండి, ఇక్కడ రైట్ సైడ్ క్రియేట్ అయినటువంటి గ్రూప్స్ కనపడుతున్నాయి. మీకు ఇక్కడ ప్రజెంట్ నేను బిస్కెట్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ క్రీమ్ బిస్కెట్స్ అండర్ బిస్కెట్స్. సో ఇది మనకి ఇప్పుడు బిస్కెట్స్ అండర్లోకి వచ్చేటటువంటి సబ్ స్టాక్ గ్రూప్ అవుతుంది అనమాట. కంట్రోల్ ఏ. అలాగే ప్లెయిన్ బిస్కెట్స్ అండర్ బిస్కెట్స్. నెక్స్ట్ క్యాండీ అండర్ చాక్లెట్స్, కంట్రోల్ ఏ. బార్ అండర్ చాక్లెట్స్, కంట్రోల్ ఏ. పొటాటో చిప్స్ అండర్ స్నాక్స్. ఒకసారి నేను బ్యాక్ స్పేస్ తీసుకుని ఒకసారి చూడండి, మీకు సబ్ స్టాక్ గ్రూప్లో డిస్ప్లే అని తీసుకుంటే దీంట్లో ఇక్కడ మీకు చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ స్నాక్స్ అనేటటువంటి 3 మెయిన్ గ్రూప్స్, అలాగే బారు, క్యాండీ అనేటటువంటి చాక్లెట్స్ అండర్లో వచ్చే సబ్ గ్రూప్స్, తర్వాత క్రీమ్ బిస్కెట్స్ అండ్ ప్లెయిన్ బిస్కెట్స్ అనేటటువంటి బిస్కెట్స్ అండర్లోకి వచ్చేటటువంటి 2 సబ్ గ్రూప్స్, పొటాటో చిప్స్ అనే సబ్ గ్రూప్ మనకి స్నాక్స్ అండర్లోకి వచ్చేటటువంటిది. ఇవన్నీ మనం ప్రిపేర్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక మనం యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ గురించి ఆలోచిద్దాం. ఈ సమ్లో ఏంటంటే మోర్ దెన్ 1 మెజర్మెంట్ ఉంది, ప్యాకెట్ అండ్ పీసెస్ అని. అలాగే అసలు మొత్తం టోటల్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఎన్ని మెజర్మెంట్స్ మనకు అవసరం అవుతున్నాయి అనేది చూద్దాం. ప్యాకెట్, పీసెస్, తర్వాత బాక్స్, ఇవే మనకి మళ్ళీ
ఇక్కడ రిపీట్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే 3 సింపుల్ మెజర్మెంట్స్ మనం క్రియేట్ చేయబోతున్నాం. ఈ 3 సింపుల్ మెజర్మెంట్స్ మనం ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను. ఇన్వెంటరీ ఇన్ఫోలో యూనిట్స్ ఆఫ్ మెజర్స్ మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ పైన టైప్ సింపుల్ అని ఉంది కదా, సింబల్. సో మనం క్రియేట్ చేయాల్సినటువంటిది ప్యాకెట్. సో ఇక్కడ సింబల్ అనేది ఏంటంటే 2 or 3 లెటర్స్ అనేది ఎనఫ్ అనమాట. అందుకని ఎక్కువ సింబల్ ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే మనం రేపు క్వాంటిటీ కానీ యూనిట్ రేట్ కానీ ఎంటర్ చేసేటప్పుడు ఇది మనకు ఉపయోగపడాలి. సో అక్కడ మనకి ఆ సింబల్ డిస్ప్లే అవుతున్నప్పుడు మరి పూర్తిగా నంబర్స్ ప్యాకెట్స్ అని రావడం అనేది అంత కరెక్ట్ కాదనమాట. సో పీకేట్ అని క్రియేట్ చేశాను. ఫార్మల్ నేమ్, ఈ ఫార్మల్ నేమ్ అనేది యాక్చువల్గా మనం ఎందుకు ఇచ్చుకుంటాం అనేది తెలుసు మీకు. ఎందుకనంటే ఆ సింబల్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసుకుంటాం, రైట్? వేరే సింబల్ తోటి కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి. సో ఇక్కడ నేను ప్యాకెట్ అని తీసుకున్నాను, కంట్రోల్ ఏ. సో ఫార్మల్ నేమ్ ఇవ్వడం అనేది ఆప్షనల్ అనమాట, అది ఇంపార్టెంట్, మ్యాండేటరీ కాదు. కంట్రోల్ ఏ. నెక్స్ట్ పీసెస్, కంట్రోల్ ఏ. తర్వాత బాక్స్. సో ఇలా నేను 3 సింపుల్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఆ స్టాక్ పర్టికులర్స్ ఎంటర్ చేయడానికి రెడీగా ఉన్నట్టు. సో మళ్ళీ నేను ఎస్కేప్ ప్రెస్ చేసుకుంటూ స్టాక్ ఐటమ్ క్రియేషన్ స్క్రీన్లోకి వచ్చేస్తున్నాను. సో ఇక్కడ సింగిల్ స్టాక్ ఐటమ్ క్రియేట్. సో స్టాక్ ఐటమ్ క్రియేషన్ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత ఒకసారి మనం సమ్ ఓపెన్ చేద్దాం. ఇందులో మనం క్రియేట్ చేయాల్సిన స్టాక్ ఐటమ్ బార్బన్. దీన్ని మనం ఎందులో క్రియేట్ చేయాలి? మనకు 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి బిస్కెట్స్ అని ఉంది, క్రీమ్ బిస్కెట్ ఉంది. యాక్చువల్గా క్రీమ్ బిస్కెట్ అనేది సబ్ గ్రూప్. సో సబ్ గ్రూప్లోనే మనం ఎప్పుడు కూడా స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేసుకుంటాం. సో బార్బన్ అనే దాన్ని క్రీమ్ బిస్కెట్స్ అండర్లో క్రియేట్ చేసుకోవాలి. దానికి మెజర్మెంట్ అనే దాన్ని మీరు అప్లై చేయాలనుకున్నప్పుడు ప్యాకెట్ ఆఫ్ 10 పీసెస్ అని ఉంది. సో అనుకున్నాం కదా మనం ఈ సమ్ని మనం ఆల్టర్నేటివ్ యూనిట్తో తయారు చేయాలనుకుని. సో మనం ఏం చేయాలన్నమాట, ఆల్టర్నేటివ్ అనే దాన్ని ఎనేబుల్ చేస్తాము. ఫస్ట్ ఒక యూనిట్ని మనం మెయిన్ యూనిట్ కింద, సెకండ్ యూనిట్ని మనం ఆల్టర్నేటివ్ యూనిట్ కింద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్లో ఈ ఐటమ్కి ప్యాకెట్ అనే దాన్ని మెయిన్ మెజర్మెంట్ కింద, పీసెస్ అనే దాన్ని సెకండ్ మెజర్మెంట్ కింద మనం ఇవ్వబోతున్నాం అనమాట. అది ఎలాగో మీకు చూపిస్తాను. బార్బన్ అని ఎంటర్ చేశాను. అండ్ అండర్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది క్రీమ్ బిస్కెట్స్ అనేది. నెక్స్ట్ మనం ఇంతకుముందు తయారు చేసినటువంటి టోటల్ మెజర్మెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ లిస్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్ మెజర్మెంట్ కింద నేను ప్యాకెట్ అనేది తీసుకున్నాను. అయితే ఇక్కడ ఆల్టర్నేటివ్ యూనిట్ అనేది మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఆల్టర్నేటివ్ యూనిట్ అనే దాన్ని మనం ఏం చేయాలన్నమాట, ఎనేబుల్ చేయాలి. ఆల్టర్నేటివ్ యూనిట్ అనే దాన్ని ఎనేబుల్ చేయాలంటే మీరు ప్రెస్ చేయాల్సిన కీబోర్డ్ షార్ట్ కట్ F12. సో నేను ఇక్కడ చూడండి F12 ప్రెస్ చేస్తున్నాను. F12 ప్రెస్ చేసిన తర్వాత వచ్చినటువంటి స్క్రీన్లో స్టాక్ ఐటమ్ కాన్ఫిగరేషన్ స్క్రీన్లో మీకు ఇక్కడ చూస్తే యూజ్ ఆల్టర్నేట్ యూనిట్స్ ఫర్ స్టాక్ ఐటమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్కి ఎదురుగా ఎస్ అని చెప్పేసి మనం టైప్ చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. ఇలా చేయగానే మీకు ఇక్కడ ఆల్టర్నేట్ యూనిట్ అనేటటువంటి ఆప్షన్ మీకు ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ నేను ప్యాకెట్ ఇచ్చాను కదా, సో సెకండ్ ఆల్టర్నేట్ యూనిట్గా నేను పీసెస్ ఎంటర్ చేస్తున్నాను. సో మిమ్మల్ని అడుగుతుంది అనమాట, హౌ మెనీ పీసెస్ ఆర్ 1 ప్యాకెట్ అని. సో మీరు ఇక్కడ దేనికి ఏదైనా తీసుకోవచ్చు, ముందు పీసెస్ తీసుకుని తర్వాత ప్యాకెట్ తీసుకోవచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం ఏమి కాదు. సో అక్కడ మనకి ఇచ్చినటువంటి సమ్లో డేటా తీసుకుంటే ఈ డేటాలో ప్యాకెట్ ఆఫ్ 10 పీసెస్ అని ఉంది. అంటే 10 పీసెస్ ఈక్వల్ టు 1 ప్యాకెట్ అనమాట. సో అక్కడ నేను 10 పీసెస్ ఈక్వల్ టు 1 ప్యాకెట్ అని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ క్వాంటిటీ దగ్గర వచ్చేసాను. సో ఎప్పుడు కూడా మీకు మోర్ దెన్ 1 మెజర్మెంట్ మనం యూజ్ చేస్తున్నప్పుడు, అది కాంపౌండ్ మెజర్మెంట్ అయినా సరే, ఆల్టర్నేటివ్ యూనిట్ అయినా సరే, ఇక్కడ ప్యాకెట్ పీసెస్ 2 ఉన్నాయి కదా, ఫస్ట్ మెజర్మెంట్ ఏదైతే ఇచ్చామో ఆ మెజర్మెంట్కి టాలీ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో మనం ఎప్పుడైనా క్వాంటిటీ కానీ యూనిట్ రేట్ కానీ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు సెకండ్ మెజర్మెంట్లో మనం డేటా ఇవ్వాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ఆ మెజర్మెంట్కి సంబంధించిన సింబల్ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మెజర్మెంట్లో మన డేటా ఉన్నప్పుడు మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటికలీ టాలీ దాన్ని ప్రిఫర్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇచ్చిన డేటాలో 500 పీసెస్ అనమాట బోర్బన్ ఉన్నది. సో 500 పీసెస్ అనే దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ మెజర్మెంట్ తీసుకున్నది ప్యాకెట్. సో నేను ఇక్కడ క్వాంటిటీ దగ్గర 500 అని ఎంటర్ చేసి ముందరికి వెళ్ళిపోతే అది ప్యాకెట్ అని తీసుకునే ప్రమాదం ఉంది. సో స్పేస్ ఇచ్చేసి ఇక్కడ నేను పీసెస్ అని ఎంటర్ చేస్తున్నాను. ట్యాప్ ప్రెస్ చేయగానే ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ప్యాకెట్స్, రైట్? అలాగే మన కింద 500 పీసెస్ అని కనిపించడం కూడా మీరు చూడొచ్చు. యూనిట్ రేట్ కావాలి. సో యూనిట్ రేట్ మీరు తీసుకుంటే కనుక 10 రూపీస్ పర్ ప్యాకెట్ అని కనపడుతుంది. సో ఇక్కడ ప్యాకెట్ అనేది ఫస్ట్ మెజర్మెంటే కదా, సో ఇక్కడ నేను రేట్ దగ్గర 10 అని ఎంటర్ చేసేసి చేయగానే చూడండి 10 రూపీస్ పర్ ప్యాకెట్. సో మన దగ్గర ఉన్నటువంటి క్రీమ్ బార్బన్ బిస్కెట్ ప్యాకెట్స్ మొత్తం 50 ప్యాకెట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 10 రూపీస్ అనమాట. టోటల్ వాల్యూ వచ్చి 500. ఇలాగ మనం ఎంటర్ చేసుకోవాలి. అలాగే రిమైనింగ్ వాటిని కూడా ఎంటర్ చేసి చూపిస్తాం.
కంట్రోల్ ఏ. నెక్స్ట్ చూడండి, హార్లిక్స్ అండర్ ప్లెయిన్ బిస్కెట్స్ ప్రిపేర్ చేయాలి. హార్లిక్స్ అండర్ ప్లెయిన్ బిస్కెట్స్. దీనికి కూడా మీరు తీసుకోవాల్సింది ప్యాకెట్ ఆఫ్ 10 పీసెస్. ప్యాకెట్ పీసెస్ 10 పీసెస్ ఈక్వల్ టు 1 ప్యాకెట్. దీనికి సంబంధించిన క్వాంటిటీ 1000 ప్యాకెట్స్ అంట, 15 రూపీస్ పర్ ప్యాకెట్. 1000 15 రూపీస్ పర్ ప్యాకెట్. సో ఇక్కడ కంట్రోల్ ఏ ప్రెస్ చేసి సేవ్ చేస్తున్నా. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ వచ్చి లాక్టో కింగ్ అండర్ క్యాండీ. దీనికి సంబంధించిన యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ మనకి ప్యాకెట్ ఆఫ్ 50 పీసెస్ అంట. సో ప్యాకెట్ పీసెస్ 50 పీసెస్ ఈక్వల్ టు 1 ప్యాకెట్. 250 ప్యాకెట్స్ 1 రూపీ పర్ పీస్. 250 ప్యాకెట్స్ 1 రూపీ అని ఇవ్వగానే మీకు ప్యాకెట్ అనేది ప్రిఫర్ చేస్తుంది, మనం ఇక్కడ పీసెస్ అని మార్చుకోవాలి. కంట్రోల్ ఏ. నెక్స్ట్ 5 స్టార్ బార్ వెరైటీ. 5 స్టార్ అండర్ బార్. దీనికి సంబంధించిన యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ బాక్స్ ఆఫ్ 100 పీసెస్. బాక్స్ ఆఫ్ 100 pieces equal to 1 box, and given quantity is 50 boxes 10 rupee per piece. 50 boxes 10 rupees per piece. So control A press is saved. Lays under potato chips. దీనికి సంబంధించిన మెజర్మెంట్ వచ్చి బాక్స్ ఆఫ్ 100 ప్యాకెట్స్ అట. బాక్స్ ఆఫ్ 100 ప్యాకెట్ ఈక్వల్ టు 1 బాక్స్. 150 ప్యాకెట్స్ 10 రూపీస్ పర్ ప్యాకెట్ అట. 150 ప్యాకెట్స్ 10 రూపీస్ పర్ ప్యాకెట్. నెక్స్ట్ సన్ఫీస్ట్ బౌన్స్. అండర్ క్రీమ్ బిస్కెట్స్. ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక గ్రూప్కి ఎప్పుడైతే మెజర్మెంట్స్ అనేది ఇచ్చేసామో ఆటోమేటికలీ టాలీ దాన్ని మళ్ళీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది అనమాట. సన్ఫీస్ట్ అనేది 100 ప్యాకెట్స్ 12 రూపీస్ పర్ ప్యాకెట్. 100 ప్యాకెట్స్ 12 రూపీస్ పర్ ప్యాకెట్. కంట్రోల్ ఏ ఫర్ సేవ్. నెక్స్ట్ బోర్న్విటా. అండర్ ప్లెయిన్ బిస్కెట్స్. క్వాంటిటీ వచ్చి 800 ప్యాకెట్స్ 20 రూపీస్ పర్ ప్యాకెట్. కంట్రోల్ ఏ. ఆల్పెన్లీబే. అండర్ క్యాండీ. 100 ప్యాకెట్స్ 100 రూపీస్ పర్ ప్యాకెట్. కంట్రోల్ ఏ. డైరీ మిల్క్ అండర్ బార్ వెరైటీ. బాక్స్ ఆఫ్ 100 పీసెస్. ఓకే, 250 బాక్సెస్ 10 రూపీస్ పర్ పీస్. 250 బాక్సెస్ 10 రూపీస్ పర్ పీస్. కంట్రోల్ ఏ. బింగో అండర్ పొటాటో చిప్స్. క్వాంటిటీ అనే దాన్ని తీసుకుంటే 300 బాక్స్లు 15 రూపీస్ పర్ ప్యాకెట్. 15 రూపీస్ పర్ ప్యాకెట్. కంట్రోల్ ఏ. ఇలా మనం డేటా ఎంటర్ చేసేసాము. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ అనే దాన్ని చూద్దాం ఒకసారి. ఎస్కేప్ చేసుకుంటూ నేను బ్యాక్ వచ్చేసి గేట్ వెబ్ టాలీకి వచ్చాను. గేట్ వెబ్ టాలీలో మీకు ఇక్కడ చూస్తే స్టాక్ సమ్మరీ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఇది మనం క్రియేట్ చేసిన స్టాక్ పర్టికులర్స్. ఆల్ట్ F1 ప్రెస్ చేయడం ద్వారా దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మీకు చూస్తే కనుక బిస్కెట్స్ అండర్లో
క్రీమ్ బిస్కెట్స్ అండ్ ప్లెయిన్ బిస్కెట్స్ కనపడుతున్నాయి. చాక్లెట్స్ అండర్లో బార్ అండ్ క్యాండీ కనపడుతుంది. స్నాక్స్ అండర్లో పొటాటో చిప్స్ కనపడుతుంది. అండ్ ఇండివిజువల్గా క్రీమ్ బిస్కెట్స్ అండర్లో మనం ఎంటర్ చేసిన స్టాక్ ఐటమ్స్ చూడాలనుకున్నప్పుడు క్రీమ్ బిస్కెట్స్ అనే దాన్ని ఇలా హైలైట్ చేసి ఆరో మార్క్తో ఎంటర్ ప్రెస్ చేయండి. సో దాని అండర్లో ఉన్న బోర్బన్ అండ్ సన్ఫీస్ట్ అనేది కనపడుతుంది. సో ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ టోటల్ వాల్యూ చూసుకుంటే కనుక ఇక్కడ 8,06,700 అనేది క్లోజింగ్ స్టాక్ అనమాట ఈ సమ్ముకు సంబంధించి. సో ఇది ఈ సమ్ముకు సంబంధించిన సొల్యూషన్. థ్యాంక్ యూ.